అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తాజాగా మరొక వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చింది. రొమాటిక్ హార్ట్ డిసీజ్తో బాధపడుతున్న వ్యక్తికి డాక్టర్ ఎస్ వేణు అత్యాధునిక శస్త్రచికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో డాక్టర్ వేణుకి బాధితుడు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రమేష్ అనే వ్యక్తి రొమాటిక్ హార్ట్ డిసీజ్తో బాధపడుతూ తన దగ్గరికి వచ్చాడన్నారు. దీంతో అతనికి పీబీఎంవి అనే చికిత్సను అందజేశామన్నారు. దీనిలో కాలు తొడభాగం నుంచి ఒక బెలూన్ గుండె వరకు పంపించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా శస్త్రచికిత్స చేశామని తెలియజేశారు. తన గురువు డాక్టర్ సంపత్ కుమార్తో కలిసి తాను ఈ శస్త్రచికిత్సను చేసి రమేష్ను ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చామని వెల్లడించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వేణు అందించిన చికిత్సతో తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుకు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మా పేషెంట్ 37-year-old పేషెంట్. మనకి ఏంటంటే ఇతనికి రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఒకటి ఉంది. సో ఈ డిసీజ్లో ఏంటంటే మనకి గదుల మధ్యలో డోర్స్ ఉంటాయి. మన గుండె లోపల 4 గదులు ఉంటాయి. వాటి మధ్యలో డోర్స్ అనేవి ఉంటాయండి. ఒక గది నుంచి ఒక గదికి వెళ్ళడానికి డోర్స్ అనేవి ఉంటాయి. సో ఈ వ్యాధిలో ఆ డోర్స్ అనేవి థిక్గా అంటే లావుగా అవ్వడం, సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం వల్ల మన ఒక గది నుంచి ఒక గదికి బ్లడ్ ఫ్లో అనేది సాఫీగా జరగదు. సో దీనివల్ల ఏంటంటే మన ఊపిరితిత్తులో నీరు పట్టేయడం, తర్వాత లేటర్ స్టేజెస్లో కాళ్ళు వాపు రావడం, ఒళ్ళంతా వాపు రావడం జరుగుతుంది. సో ఈ కండిషన్లో మనకి 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే అప్పట్లో ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బైపాస్ జరిగేసి, అంటే బైపాస్ అంటే మీకు తెలుసు, ఇక్కడ మామూలుగా ఇక్కడ స్టెర్నంని మనం కట్ చేసి వాల్ మార్పిడి అనేది చేయడం జరిగేది అప్పట్లో. బట్ ఇప్పుడు మన మెడికల్ ఫీల్డ్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పుడు పీబీఎంవి అంటే చిన్న హోల్ ద్వారా ఒక చిన్న బెలూన్ పంపించేసి ఆ వాల్ అది ఏదైతే డోర్ అయితే మూసుకుపోయిందో ఆ డోర్ని మనం బెలూన్ ఒకటి క్రాస్ చేసి అది ఓపెన్ చేస్తాం అనమాట. దీన్నే పర్క్యూటేనియస్ బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అంటాం. సో ఇలాంటి ఈ ప్రొసీజర్ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా మన హాస్పిటల్లో జరిగింది. అది నేను మా గురువు గారు సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేశాము. సో ఈ ప్రొసీజర్లో ఏంటంటే మన తొడద భాగం ద్వారా ఒక చిన్న బెలూన్ లాంటిది పాస్ చేసుకొని ఇక్కడ ఏదైతే వాల్ మూసిపోయిద్దో అది మనం ఒక గోడని పర్ఫరేట్ చేసుకొని ఒక చిన్న బెలూన్ లాంటిది పాస్ చేసి బెలూన్ని ఓపెన్ చేస్తాం అనమాట. సో ఈ మన పేషెంట్కి అంతకుముందు ఏదైతే 1 సెంటీమీటర్ ఉండేదో వాల్వ్ అనేది మనం బెలూన్ ఓపెన్ చేశాక ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్ల దాకా వచ్చింది. సో రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఈ ప్రొసీజర్ చేసుకోవడానికి తను ఇక్కడ మా మీద అత్యంత నమ్మకంతో మా దగ్గర చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందకరం. సో ఈ ప్రొసీజర్ అనేది తనకి చాలా బాగా జరిగి ఒక 10-15 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మేము కూడా కోరుకుంటూ. నమస్తే అండి. నా పేరు రమేష్. జంగారెడ్డిగూడెం మాది. ఇక్కడ ఒక నెల క్రితం నాకు బాగా ఆవేశం రావడం వల్ల సార్ దగ్గర చూపించుకోవడానికి వచ్చాను. వస్తే దానికి డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు నాకు అంతా బాగానే ఉంది. సిబ్బంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సార్ ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో ఇక్కడ దగ్గరగా ఈ హాస్పిటల్ ఉండడం నాకు చాలా అదృష్టం. నేను మనం ఇక్కడ హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే మేము విజయవాడ, రాజమండ్రి ఆ సైడ్కి వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలోనే ఉండడం వల్ల నేను గమ్మున సేవ ఇవ్వగలిగాను. డాక్టర్ గారు చాలా బాగా చూశారు, నన్ను గమ్మున రికవర్ చేశారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు.